Blessed are you. మీరు ధన్యులై ఉన్నారు. Who is like you? మీ వంటి వారెవరు? You are a people saved by the Lord. మీరు దేవుని ద్వారా రక్షించబడి ఉన్న జనాంగమై ఉన్నారు. Moses says this about Israel. మోషే ఇశ్రాయేలు గురించి ఈ రీతిగా చెప్పుచూ ఉన్నారు. According to Deuteronomy 33:29. ద్వితీయోపదేశకాండము 33:29 ప్రకారం. My friend, నా స్నేహితులారా, you are saved by the Lord. మీరు ప్రభు ద్వారా రక్షించబడ్డారు. You will be saved by the Lord. మీరు ప్రభు ద్వారా రక్షించబడెదరు. The world would have tried to destroy you, లోకం మిమ్మును నాశనం చేయడానికి ప్రయత్నం చేసి ఉండవచ్చు. but God will save you. కానీ దేవుడు మిమ్మును రక్షించును. And the world will say, లోకం ఏమంటోంది అంటే, who is like this person? ఈ వ్యక్తి వంటి వారు ఇంకెవరైనా ఉన్నారా? He is the blessed person by the God of gods. దేవుళ్లకు దేవుడైన వాని చేత ఇతడు ఆశీర్వదించబడి ఉన్నవాడు. She is the blessed person by the Lord of lords. ఈమె ప్రభువులకు ప్రభువైన వాని ద్వారా ఆశీర్వదించబడి ఉన్నవారు. You'll be greatly honored మీరు గొప్పగా ఘనత వహిస్తారు. because the Lord has saved you ఎందుకనగా ప్రభు మిమ్మును రక్షించి ఉన్నారు. and will save you. మిమ్మును ఇంకను రక్షించును. Firstly, God saved Noah. మొదటిగా దేవుడు నోవహును రక్షించి ఉన్నారు. According to Genesis 6:9, ఆదికాండము 6:9 ప్రకారం he was a righteous man. అతడు నీతిమంతుడై ఉన్నవాడు. He was a blameless man. అతడు నిందారహితుడైన వ్యక్తి. Though everyone criticized him, అందరూ అతనిని విమర్శించినను సరే, everyone around him were living in sin, అతని చుట్టూ ఉన్నవారందరూ పాపములో జీవిస్తూ ఉన్నను సరే, he and his family అతడు అతడి were కుటుంబం blameless before God and man. దేవుని ఎదుట నరుల ఎదుట నిందారహితులుగా వారు జీవించి ఉన్నారు. He was righteous. అతడు నీతిమంతుడు. He did the will of God. దేవుని చిత్తమును జరిగించి ఉన్నాడు. Yes, out of nowhere he built an ark when God wanted him to build it. దేవుడు అతనిని నిర్మాణం చేయమని సెలవిచ్చినప్పుడు ఏమీ లేకపోయినను సరే ఓడ నిర్మాణం చేశాడు. He never questioned God. దేవుణ్ణి ఎప్పుడూ ప్రశ్నించలేదు. He went with the wisdom of God, revelation from God. దేవుని జ్ఞానము చేత, దేవుని ప్రత్యక్షత చేత ముందుకు వెళ్ళి ఉన్నాడు. Everybody would have asked him questions. అందరూ అతన్ని ప్రశ్నలు వేసి ఉండవచ్చు. He just said, God wants it, I will build the ark. దేవుడు కోరుకున్నాడు, అంచేతనే నిర్మాణం చేస్తున్నానని చెప్పుంటాడు. He was righteous and blameless. అతడు నీతిమంతుడు, నిందారహితుడు. And that's why God saved him in the time of the flood. అంచేతనే ప్రళయము సమయంలో దేవుడు అతనిని రక్షించి ఉన్నాడు. Yes, that's how we built Karunya. అవును, ఆ రీతిగానే మేము కారుణ్య నిర్మాణం God చేశాము. spoke to my father, దేవుడు మా తండ్రి గారితో మాట్లాడి ఉన్నారు. build a university. విశ్వవిద్యాలయం నిర్మాణం When చేయము. we had no money, మాకు ధనము లేనప్పుడు we were in debt in our personal home, which was mortgaged. అప్పటికే తనఖా పెట్టబడి ఉన్న మా ఇంటికి సంబంధించిన రుణములో కూడా మేము ఉండి ఉన్నప్పుడు, And we had a second-hand car, used car. అలాగే పాతదైన మరొకరు వినియోగించి ఉన్న కారమే వాడుతూ ఉన్నాము. In the midst of our personal debt, God says, build a university. మా వ్యక్తిగత రుణముల మధ్యలో కూడా దేవుడు విశ్వవిద్యాలయమును నిర్మాణము చేయమని చెప్పి ఉన్నారు. And when he announced it, ఆయన దానిని ప్రకటించి ఉన్నప్పుడు his kidneys failed. ఆయన మూత్రపిండాలు చెడిపోయాయి. And my sister Angel నా సహోదరి ఏంజెల్ was killed in a cruel car accident. ఘోరమైన కారు ప్రమాదములో మరణించారు. There was no way మార్గమే లేదిక to do what God wanted us to do. దేవుడు కోరుకున్న కార్యము జరిగించడానికి Our hearts were broken. మా హృదయములు బ్రద్దలైపోయాయి. We said, why? మేమెందుకు అనుకున్నాము? We lost the courage. మేము ధైర్యమును కోల్పోయాము. And we said, we ourselves are destroyed. మాకు మేమే నాశనమైపోయినట్లుగా ఉండి ఉన్నాము కదా. How can we rise up and build Karunya? ఎలాగున పైకి లేచి కారుణ్యాను నిర్మాణము చేయగలం? God gave my father a new kidney. కానీ దేవుడు మా నాన్నగారికి నూతనమైన మూత్రపిండాన్ని And ఇచ్చారు. Jesus appeared. యేసు ప్రత్యక్షమయ్యారు. And he said, my children, ఆయన చెప్పారు, నా బిడ్డలారా, I have challenged Satan. నేను సాతానుకు సవాలు విసిరి I ఉన్నాను. have challenged the angels దూతలకు సవాలు విసిరి ఉన్నాను. that in the midst of this suffering and agony, my children will not let me down. ఇంత శ్రమలోను, ఇంత ఆవేదనలోను నా బిడ్డలు నన్ను పడిపోనివ్వరు అని సవాలు Will చేశాను. you let me down? మీరు నన్ను క్రింద పడిపోయేలా చేస్తారా? The Holy Spirit who strengthens us rose up within us. మనలను బలపరచు పరిశుద్ధాత్ముడు మాలో నుంచి ఆ రీతిగా పైకి లేచి ఉన్నారు. And we said, Lord, మేము చెప్పాము, ప్రభువా, where can we go మేము ఎక్కడికి వెళ్ళిపోగలము? if we deny you? మేము గనక నిన్ను తృణీకరిస్తే We have to reach heaven. మేము పరలోకాన్ని చేరుకోవాలి కదా. Have mercy. మమ్మను కనికరించండి. Have mercy. మమ్మను కనికరించండి. Give us strength, Lord. మాకు బలమును అనుగ్రహించండి ప్రభువా. The world was jeering at us. లోకము మా వైపు అపహాస్యం చేస్తోంది. 2 Christian magazines were saying,
రెండు క్రైస్తవ పత్రికలు ఏమని వ్రాస్తూ ఉన్నాయంటే, See, God wanted him to build Karunya చూడండి, దేవుడు ఆయన్ని కారుణ్య నిర్మాణము చేయమని చెప్పారట. as a university. ఒక విశ్వవిద్యాలయముగా He started it. అతడు దాన్ని ప్రారంభించాడు. God killed his daughter. ప్రభు అతని కుమార్తెను చంపేశాడు. He is not the right prophet. అతడు సరి అయిన ప్రవక్త కాదు అన్నారు. Don't follow him. అతనిని వెంబడించకండి అన్నారు. But with all that, కానీ వీటన్నిటితో పాటుగా we stood up. మేము నిలిచాము. The Holy Spirit strengthened us. పరిశుద్ధాత్ముడు మమ్మల్ని బలపరిచారు. We said we would rather obey God than go back hearing the jeers of the wicked people. దుష్ట ప్రజల యొక్క అపహాస్యం వినడం కంటే దేవునికి విధేయులవుడు ముందుకు వెళ్ళడమే మంచిది అని భావించాం. Today Karunya stands as a blessing to thousands and thousands. ఈ రోజున కారుణ్య వేల వేల మందికి ఆశీర్వాదకరమైనదిగా నిలిచి ఉన్నది. Karunyans, the graduates, are a blessing to thousands around the world. కారుణ్య పట్టభద్రులు ప్రపంచ వ్యాప్తంగా అనేక వేల మందికి ఆశీర్వాదకరంగా ఉండి They ఉన్నారు. are not only in high places, వారు కేవలం ఉన్నత స్థలాల్లో మాత్రమే కాదు, they are high in serving people with the love of God. దేవుని ప్రేమతో ప్రజలకు సేవలు అందించడానికి వారు ఉన్నతమైన స్థానములో ఉండి ఉన్నారు. This is the greatest blessing God has given us. ఇది దేవుడు మాకు అనుగ్రహించిన అత్యంత గొప్ప ఆశీర్వాదమై ఉన్నది. Our graduates are unique, మా యొద్ద పట్టభద్రులైన వారు అత్యంత విభిన్నమైన వారిగా ఉన్నారు. raised up with the nature of God. దేవుని స్వభావముతో వారు పెంపొందింప చేయబడి ఉన్నారు. Yes, my friends, అవును నా యొక్క స్నేహితులారా, we built in the most adverse circumstances. అత్యంత ప్రతికూలమైన పరిస్థితులలో మేము నిర్మాణము చేసి ఉన్నాం. Today it is 40 years. ఈ రోజున అది 40 సంవత్సరములు. God has protected us, దేవుడు మమ్మను భద్రపరిచి ఉన్నారు. protected our family, కుటుంబాన్ని భద్రపరిచారు. protected our name, మా యొక్క పేరును భద్రపరిచారు. protected the ministry, పరిచర్యను భద్రపరిచి ఉన్నారు. protected Karunya. కారుణ్యాను భద్రపరిచి ఉన్నారు. Unjust accusations came, అన్యాయమైన నిందారోపణలు వచ్చి ఉన్నాయి. and the power from high places came against us ఉన్నత స్థలముల నుంచి అధికారపు శక్తులు మాకు విరుద్ధముగా వచ్చి ఉన్నాయి, to destroy Karunya. కారుణ్యాన్ని నాశనం చేయడానికి. But God prevailed. కానీ దేవుడు వర్ధిల్లి ఉన్నారు. God prevailed దేవుడు వర్ధిల్లి ఉన్నారు. and given us a just name. మాకు న్యాయమయ్యున్న పేరును అనుగ్రహించారు. And Karunya stands for His glory. కారుణ్య ఆయన మహిమ కోసమై నిలిచి ఉన్నది. Your life also will stand. మీ జీవితము కూడా నిలిచి ఉంటుంది. Your family will stand మీ కుటుంబము నిలిచి ఉంటుంది. as you are just and righteous before God, fulfilling all His will in the greatest attacks. అత్యంత ఘోరమైన దాడులలో కూడా మీరు దేవుని న్యాయము నిమిత్తమై ఆ రీతిగా ఆయన కొరకు నిలిచి ఉన్నప్పుడు Stand strong. బలముగా నిలబడి ఉండండి. God will stand for you. దేవుడు మీ నిమిత్తమై And నిలబడతారు. the Lord says, ప్రభు ఏమని చెప్పారంటే, who is like you? నీ వంటి వారెవరు? You're blessed by the Lord, నీవు దేవుని చేత దీవించబడి ఉన్నావు. and I have saved you. నేను నిన్ను రక్షించి ఉన్నాను. Lord, I commend thy children to your care. ప్రభువా, మీ బిడ్డల్ని మీ జాగ్రత్త కొరకై అప్పగించుచు They are ఉన్నాను. doing all your will. వారి మీ చిత్తమంతయు జరిగిస్తున్నారు. All the jeers, పరిహాసములన్నీయును all the attacks against them, వారికి విరుద్ధమైన you దాడులన్నీయును know, Lord. మీకు తెలుసు ప్రభువా. Help them. సహాయం చేయండి. Stand with them వారితో నిలబడండి. and help them to accomplish all your will, Lord. మీ చిత్తమంతయు నెరవేర్చడానికి వారికి సహాయము చేయండి. Let them have great success, వారి గొప్ప సాఫల్యతను కలిగి ఉండాలి. and let them please your heart. వారి మీ హృదయాన్ని సంతోషింప చేయాలి. As you saved Noah and his family మీరు నోవహును అతని కుటుంబాన్ని రక్షించి ఉన్నట్లుగా when all others were destroyed, ఇతరులందరూ లయమైపోయి ఉన్న సమయంలో and brought them to the high place on Mount Ararat. అరారాతు శిఖరం మీద ఉన్నతమైన స్థలానికి వారిని తీసుకొని వచ్చినట్లుగా Bring thy children also to the highest levels. మీ బిడ్డలను కూడా అత్యున్నతమైన స్థానమునకు మీరు తీసుకొని రండి. Protect them from all destruction. సకల వినాశనము నుంచి వారిని మీరు భద్రపరచండి. Thank you for doing it, Lord. అలాగున చేయించినందుకు వందనములు ప్రభువా. Thank you for being their God. వారికి దేవుడిగా ఉన్నందుకే వందనములు. Blessed by God. దేవుని చేత దీవించబడి In ఉన్నవారు Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. And also download the Jesus Calls app, అలాగే యేసు పిలుచున్నాడు యాప్ ను డౌన్లోడ్ చేసుకోనండి. both in Android and iOS. ఆండ్రాయిడ్ లోను iOS లోను కూడా. The content of the app will bring great blessings and hope to you. యాప్ లో ఉన్న సమాచారం గొప్ప ఆశీర్వాదాలను నిరీక్షణను మీకు తీసుకుని వస్తోంది. God bless you. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. Subscribe to this channel, ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకునండి. like this video, and share this video with everybody. ఈ వీడియోను లైక్ చేయండి. ఈ వీడియోను అందరికీ కూడా మీరు షేర్ చేయండి.